హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. పిల్లలైతే సాంగ్స్ పెట్టుకొని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాప పేరు మేఘన అయితే అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో, సూపర్గా డ్యాన్స్ చేస్తుంది. సో మీ అందరికీ కూడా చూపిద్దాము అనేసి ఈ వీడియోనైతే షూట్ చేశాను అనమాట. చూసారా ఎంత బాగా వేస్తుందో అమ్మాయి. చాలా బాగా వేస్తుంది డ్యాన్స్. సో ఈరోజు సండే కాబట్టి ఫుల్ పనులు అనమాట. సో బిర్యానీ, అలాగే మటన్ కర్రీ, రసం ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. సో దానికోసమని అన్నీ తీసుకురావడానికి వెళ్ళారు బయటికి. సో వాళ్ళు వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి. ఇంక ఈ లోపల పిల్లలంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా మా వదిన అయితే అన్నీ టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ కట్ చేస్తుంది ప్రిపరేషన్కి. ఇంకా ధనియాలు అన్నీ వేయించేసి పెట్టేసుకున్నాము. సో రసానికి టమాటాలు, చింతపండు అవన్నీ ఉడికిద్దాము అనేసి పక్కన పెట్టేశాను. సో ఇంకా పిల్లలైతే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయి అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మా వాడైతే నువాష్ కానీ ఆర్య కానీ ఫుల్ హ్యాపీ. ఇంకైతే స్టార్ట్ చేసేసాము వంటని. సో ఫస్ట్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేసాము. సో దానికోసం ఇంకా ఒక పక్క మటన్ కూడా ఉడికించుకుంటున్నాము. సో మటన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ లోపల బిర్యానీ చేసేద్దాం అనేసి ఇంకా బిర్యానీ ఆనియన్స్ అవన్నీ వేసేసి ఫ్రై చేసాను. టమోటాలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో తర్వాత ఆల్రెడీ చికెన్ని ఉడికించి వేద్దాము అనేసి ఆల్రెడీ చికెన్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశాను. ఇంకా మరో పక్క అయితే మటన్ ఉడికిపోయిందనమాట. సో మటన్ని ఇంకా తిరగబోసి అందులో వేసేద్దాం అనేసి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను. ఇంకా రసానికి కూడా ఒక పక్క ఉడికిస్తున్నాను. ఇంకా మరో పక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు అందులో ఉడికించిన చికెన్ వేసాను. సో చికెన్ బిర్యానీ చేసాము. సో ఉడికించిన చికెన్ని అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆ మసాలా అంతా చికెన్కి పట్టేదాకా కాసేపు మూత పెట్టి అయితే వేయించుకోవాలి. సో ఇప్పుడైతే ఇందులో కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా అన్నీ వేసేసాను అనమాట. సో నేను కరివేపాకు కూడా వేసాను. సో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర సో ఆ మూడు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి కాసేపు బాగా ఉడికించాలన్నమాట. సో ఆ తర్వాత మనం రైస్, వాటర్ అవన్నీ వేసుకోవాలి. సో ఇప్పుడైతే అవన్నీ వేసేసిన తర్వాత కాసేపు కలిపేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాను. ఇంక ఇందులో అయితే నెక్స్ట్ ధనియాల పొడి వేసాను. నేను ఎలాంటి మసాలాస్ యూస్ చేయలేదండి. చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేయలేదు. సో జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసాను, అంతేను. సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఆ మసాలా కొంచెం తక్కువ తింటే బెటర్ అని అందుకని నేను మసాలా కొంచెం తక్కువే వేసాను. సో ఏమీ వేయలేదు, ఇంకా బిర్యానీ మసాలా కూడా వేయలేదు. సో అవే వేసుకున్నాను. సో వాటితోనే చేసాము. టేస్ట్ కూడా బాగానే ఉంది. సో అదనమాట. ఇంక మూత పెట్టేసి కాసేపు ఉడికించిన తర్వాత మూత తీసాక ఇదిగో ఇలా ఉందన్నమాట. బాగా మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో నేను 1.5 kg చికెన్ బిర్యానీ చేసాము. సో 1.5 kg బాస్మతి రైస్ అనమాట.
సో 1.5 కేజీ బిర్యానీలోకి కొంచెం తక్కువగానే వాటర్ వేసుకోవాలి. సో సో ఇంకా ఇది బాస్మతి రైస్ కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సరిపడా వాటర్ అయితే వేసుకోకూడదు. సో అంతా ఎసురంతా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేసాను. సో ఇప్పుడు ఆ రైస్ని అంతా ఇందులో వాటర్లో వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. పక్క మటన్ ఇంకా మరొక పక్క మటన్ కర్రీ కోసం అనేసి ఇంకా ఆనియన్స్ టమోటా అలాగే ఫ్రై చేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కారం కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. సో ఉడికించిన మటన్లో ఆ ఫ్రై చేసుకున్న అల్లం పేస్ట్ అంతా కూడా ఆ మటన్లో వేసేసుకోవాలి. సో ఆ మొత్తం వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇంకా అయితే మూత పెట్టేసి కాసేపు ఉడికించాను. సో ఇక్కడ అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో నేను ఇందులో కలరు అసలు ఏమీ యూస్ చేయలేదండి. సో కొంచెం ఇక్కడ బిర్యానీ కూడా రెడీ. అలాగే నెక్స్ట్ మటన్ కర్రీ కూడా సూపర్గా రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. సో మటన్ కర్రీ కూడా రెడీ, రసం కూడా రెడీ అయిపోయినాయి. సో ఇదండి సండే వ్లాగ్ అన్నమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.